ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెగా కోడలు హీరోయిన్ లావణ్య త్రిపాఠి పైన సోషల్ మీడియాలో జరిగినటువంటి బాడీ షేమింగ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇటీవల ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరైనటువంటి లావణ్య తాజా లుక్ పైన కొందరు నెటిజన్లు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దీంతో వారిపైన అభిమానులు తీవ్ర స్థాయిలో అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక మరి ప్రసవం తర్వాత మహిళ శరీరంలో వచ్చేటువంటి మార్పులను ఎగతాళి చేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. ఇక మరి మెగా హీరో వరుణ్ తేజ్ ను వివాహం చేసుకున్నటువంటి లావణ్య త్రిపాఠి ఇటీవల తల్లిగా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. బిడ్డ పుట్టిన తర్వాత మొదటిసారిగా ఆమె ఒక పబ్లిక్ ఈవెంట్లో కనిపించడంతో పలువురు అభిమానులు అయితే ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక మరి అయితే కొందరు మాత్రం సోషల్ మీడియాలో ఆమె రూపాన్ని లక్ష్యంగా చేసుకుని ఆంటీ అంటూ కూడా ట్రోలింగ్ చేయడం అయితే వివాదానికి దారితీసింది. ఈ వ్యాఖ్యలను చాలా మంది నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. అయితే మరి ప్రసవం తర్వాత హార్మోన్ల మార్పు, శారీరక మార్పుల వల్ల ఇది సహజమని, ప్రతి మహిళ కూడా కోలుకోవడానికి కనీసం సమయం పడుతుందని కూడా మరి వైద్యులు ఇక తెలియజేస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో బాడీ షేమింగ్ చేయడం మహిళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందని మహిళా సంఘాలు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఒక మహిళను ఆమె రూపంతో కాకుండా ఆమె వ్యక్తిత్వం, ప్రతిభతో చూడాలని అయితే సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బబిత అడిగి తెలుసుకుందాం. బబిత, ప్రస్తుతం అయితే లావణ్య త్రిపాఠి పైన సోషల్ మీడియాలో కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆమె బాడీ షేమింగ్, ముఖ్యంగా బాడీ షేమింగ్ని ఉద్దేశించి, అంటే ఆమె బాడీ షేమింగ్ని బట్టి దాన్ని ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి అసలు దీన్ని ఎలా చూడాలంటారు ప్రస్తుతం? ఎస్ రాధాకృష్ణ, లావణ్య త్రిపాఠిపై అయితే బాడీ షేమింగ్ జరుగుతోంది. అంటే ఈ విషయం పైన కూడా నెటిజన్లు ఫైర్ అవుతుంటూ కూడా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాము. ఆంటీ అంటూ తనను ట్రోల్ చేయడం కూడా చాలా వరకు సోషల్ మీడియాలో వీడియోస్ అయితే మనకి చూస్తున్నాము. అంటే దీనివల్ల కూడా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మెగా కోడలిపై ఇలా సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏంటి అంటూ కూడా లావణ్య త్రిపాఠికి ఎక్కువగా మద్దతే లభిస్తోంది. అంటే బాడీ షేమింగ్ ఆపాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అంటే ఇది మహిళల ఆత్మగౌరవాన్ని గౌరవించాలంటూ కూడా పిలుపునిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అంటే మెగా కోడలు లావణ్య త్రిపాఠిపై సోషల్ మీడియాలో జరిగిన బాడీ షేమింగ్ అయితే ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిందనే చెప్పుకోవాలి. అంటే తను రీసెంట్గా ఒక షాపింగ్ మాల్ ఇనాగరేషన్కి అయితే లావణ్య త్రిపాఠి హాజరయ్యారు. ఆ టైంలో ఆమె లుక్పై అయితే కొందరు నెటిజన్స్ అయితే చాలా తీవ్రంగా వ్యాఖ్యానించినట్టుగానే చూస్తున్నాం మనము. అంటే దీంతో వారిపై అభిమానులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే డెలివరీ తర్వాత ఏ మహిళ అయినా, ఏ లేడీ అయినా కూడా బాడీలో ఆబ్వియస్గా చేంజెస్ ఉంటాయి అనేది అయితే ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో దాన్ని కూడా ఎగతాళి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున చర్చ అనేది జరుగుతోందనే చెప్పుకోవచ్చు. అంటే మెగా హీరో వరుణ్ తేజ్ని పెళ్లి చేసుకున్న తర్వాత లావణ్య త్రిపాఠి రీసెంట్గా మదర్వుడ్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. తన కొత్త జీవితాన్ని అయితే ప్రారంభించారు బిడ్డ పుట్టిన తర్వాత. అయితే తను ఎవరైతే బేబీకి డెలివరీ ఇచ్చిన తర్వాత ఫస్ట్ టైం తను ఒక పబ్లిక్ ఈవెంట్లో కనిపించారు, పబ్లిక్ అపీరియన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ టైంలో ఆమెని చూసిన పలువురు అభిమానులు అయితే ఆమెకి విష్ చేస్తూ కూడా తన దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కూడా మనము వీడియోస్లో చాలా చూసాము. అయితే కొందరు మాత్రం సోషల్ మీడియాలో ఆమె డబుల్ చిన్ కావచ్చు, ఆమె ఫేస్, ఆమె వెయిట్, అంటే బాడీ చాలా బల్జ్ అయిపోయింది అంటూ కూడా, ఆంటీ లాగా అయిపోయింది అంటూ కూడా ట్రోల్ చేయడానికి, వివాదానికి అయితే దారితీసిందనే చెప్పొచ్చు. అయితే ఈ వ్యాఖ్యలను చాలామంది నెటిజన్స్ అయితే తీవ్రంగా ఖండిస్తున్నారు రాధాకృష్ణ. అంటే ఒక డెలివరీ అయిన తర్వాత ఏ లేడీకైనా హార్మోనల్స్లో చేంజెస్ ఉంటాయి, బాడీలో చేంజెస్ రావడం అనేది అది చాలా న్యాచురల్ విషయము. అంటే ప్రతి లేడీ, అంటే ఏ అమ్మాయి అయినా, ఏ లేడీ అయినా డెలివరీ తర్వాత కోలుకోవడానికి ఆల్మోస్ట్ ఒక 2 to 3 years టైం పడుతుంది అనేది అయితే ఈవెన్ డాక్టర్స్ కూడా నిర్ధారిస్తారు దీన్ని. ఇట్లాంటి టైంలో బాడీ షేమింగ్ చేయడం అనేది లేడీస్ కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తుంది అన్నట్టుగా కూడా మహిళా సంఘాలు, ఇటు అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే ఒక లేడీని, ఒక మహిళను ఆమె రూపంతో కాకుండా తన వ్యక్తిత్వంతో, అలాగే తన టాలెంట్ని కూడా చూడాలి అంటూ కూడా సోషల్ మీడియాలో అయితే పోస్టులు అయితే వైరల్ అవుతున్నాయి రాధాకృష్ణ.
సో అంటే ప్రసవం తర్వాత ఒక మహిళ శరీరంలో వచ్చేటువంటి మార్పులను ఎగతాళి చేయడం ఎంతవరకు కరెక్ట్? ముఖ్యంగా అసలు ఆ తర్వాత ఏర్పడినటువంటి ఆ పరిణామాలను ఈ విధంగా వక్రీకరించడము ఇక మహిళ మానసిక పరిస్థితి పైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంటుంది? డెఫినెట్గా పడుతుంది రాధాకృష్ణ. ఎందుకంటే ఈ టైంలో తనకి మానసికంగా ఫిజికల్గా కూడా చాలా స్ట్రెంగ్త్ అవసరమై ఉంటుంది. ఇలాంటి టైంలో తనకి అంటే ఎంకరేజ్మెంట్ లేకపోయినా పర్వాలేదు, కానీ డిస్కరేజ్మెంట్ మాత్రం ఉండకూడదు అని ప్రతి మహిళ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ మంచి అనేది ఇది సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి, సోషల్ మీడియా యుగంలో మనం మంచి ఎంత చూస్తున్నామో చెడు కూడా అంతే చూస్తున్నాం. కాబట్టి సో ఆబ్వియస్లీ మనం దీన్ని రెండు విధాలుగా చూడొచ్చు. కానీ ఒక మహిళని ఇలా వక్రీకరించి మాట్లాడడము, అది తన తల్లి అయిన తర్వాత మొదటిసారి తను పబ్లిక్ అపీరియన్స్ ఇవ్వడము, ఒక షాపింగ్ మాల్ ఇనాగరేషన్కి వచ్చిన టైంలో తనని ఇలా ట్రోల్ చేయడం మాత్రం చాలా తీవ్రంగానే ఖండిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ బబిత. సో ఇది ఓవరాల్గా అంటే మొత్తానికి మెగా కోడలు హీరోయిన్ లావణ్య త్రిపాఠి పైన వస్తున్నటువంటి సోషల్ మీడియా ఆ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రస్తుతం అయితే సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్గా మారిపోయాయి. మరి ఇక వీటిపైన ఇప్పటికే పలువురు నిపుణులు కావచ్చు, వైద్యులు కావచ్చు, ఇక సోషల్ మీడియాలో ఆమె అభిమానులు కావచ్చు, చాలా తీవ్ర స్థాయిలో అయితే వాళ్ళు మండిపడతా ఉన్న వైనం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రసవం తర్వాత ఒక మహిళలో వచ్చేటువంటి శరీర మార్పు అనేది సహజంగా ఏర్పడుతుంది, హార్మోన్లలో వచ్చేటువంటి మార్పు కారణంగా ఏర్పడుతుంది అని ఓవైపు వైద్యులు కూడా చెబుతా ఉన్నారు. మరి ఇలాంటి న్యాచురల్ బాడీ అంటే ఈ విధంగా మార్పును, మరి శరీర మార్పును ఇట్లా మీరు బాడీ షేమింగ్ చేయడం ఎంతవరకు కరెక్టు, మీకు ఎంతవరకు ఇది సంస్కారం అన్న కోణంలో కూడా మహిళా సంఘాలు కూడా ఇక వాళ్ళపైన మండిపడుతున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే ఇప్పుడు ఈ టాపిక్ అనేది ప్రస్తుతం ఇక ఏదైతే సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా వైరల్గా మారిపోయింది.